అక్కడ క్యాపిటల్ ఏది అని డిసైడ్ చేసే ఎలక్షన్స్ ఇవి. ఒక పార్టీ రూలింగ్లోకి వస్తేనేమో అమరావతి ఈజ్ ద క్యాపిటల్, ఇంకొక పార్టీ రూలింగ్లోకి వస్తే అలా బైఫర్కేట్ అయినా కూడా ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట, ఒక సిటీ డెవలప్ అయిన చోట క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయటం వేరు, రా ల్యాండ్ తీసుకొని పూర్తిగా న్యూ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయటం వేరు. సో ఏం జరిగిందంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావటం, న్యూ క్యాపిటల్ అనౌన్స్ చేయటంతో ఎట్ ఏ టైం రియల్టర్స్ అందరూ ఒకేసారి ఎట్ ఏ టైం అక్కడ ల్యాండ్స్ పర్చేజ్ చేయటం స్టార్ట్ చేశారు, వెంచర్స్ డెవలప్ చేయటం స్టార్ట్ చేశారు. సో ద ప్రైజెస్, సో ఇక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా, దాని ఇంపాక్ట్ ఏంటి అంటే ఎస్ అండి, డెఫినెట్గా అమరావతి రియల్ ఎస్టేట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసింది. మీకు గుర్తుండుంటే 2015, 2016 అమరావతి రియల్ ఎస్టేట్ లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తుందా అంటే వెల్కమ్ బ్యాక్ టు 3TV రియల్ ఎస్టేట్ అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రకాష్ వన్స్ అగైన్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, ప్లస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. అయితే తెలంగాణ రాష్ట్రం ఎన్నికల కన్నా కూడా ఏపీ రాష్ట్ర రిజల్ట్స్ మీద చాలా ఎక్సైట్మెంట్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ క్యాపిటల్ ఏది అని డిసైడ్ చేసే ఎలక్షన్స్ ఇవి. ఒక పార్టీ రూలింగ్లోకి వస్తేనేమో అమరావతి ఈజ్ ద క్యాపిటల్, ఇంకొక పార్టీ రూలింగ్లోకి వస్తే వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్. అది చాలా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పున్నారు. సో దీనివల్ల చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్ అండి. అంటే యాక్చువల్గా 2014లో తెలుగు రాష్ట్రం బైఫరికేట్ అవ్వటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో హైదరాబాద్ రిమైన్డ్ యాజ్ క్యాపిటల్ ఫర్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏది అని డిసైడ్ చేయకుండానే బైఫరికేట్ అయిపోయింది. సో అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో ఒక పార్టీ అధికారంలోకి రావటం, వాళ్ళు ఏంటంటే అమరావతి ఈజ్ ద క్యాపిటల్ అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో అమరావతి అనేది ఒక యునీక్ థింగ్ అండి. ఎలా యునీక్ అంటే ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి కూడా ఒక క్యాపిటల్ ఉంటుంది. స్టేట్ బైఫరికేట్ అవటం అనేదే చాలా రేరెస్ట్ థింగ్. అలా బైఫరికేట్ అయినా కూడా ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట, ఒక సిటీ డెవలప్ అయిన చోట క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయటం వేరు, రా ల్యాండ్ తీసుకొని పూర్తిగా న్యూ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయటం వేరు. సో ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ లుక్డ్ ఎట్ అమరావతి ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దీని గురించి లండన్ యూనివర్సిటీ అవి ఇవి వచ్చి కూడా చాలా కేస్ స్టడీ చేయటం ఇదంతా జరిగింది. సో అప్పటి చీఫ్ మినిస్టర్, విజనరీ చీఫ్ మినిస్టర్ హయాంలో అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేయటం, మ్యాటర్ ఆఫ్ 1-2 మంత్స్లోనే ల్యాండ్ పూలింగ్లో అక్కడ రైతుల దగ్గర నుంచి 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేసింది గవర్నమెంట్. 3 మండల్స్లో 27 విలేజెస్ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో 33,000 acres. ల్యాండ్ పూలింగ్ అంటే రా ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ డెవలప్ చేసిన తర్వాత ఆ ల్యాండ్లో కొంత షేర్ రైతులకు ఇవ్వటం. అలాగే సింగపూర్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి చాలా యునీక్ కైండ్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్. 9 cities అని, అలా జస్టిస్ సిటీ, గవర్నమెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇట్లా 9 థీమ్స్తో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనేది ఆనాటి గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అట్రాక్టివ్ థింగ్ లాగా అయిపోయింది. అంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందంటే రియల్ ఎస్టేట్ బూమ్ అవటానికి అన్ని ఛాన్సెస్ ఉంటుంది. దట్ టు న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తిగా రా ల్యాండ్ మీద న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఏం జరిగిందంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావటం, న్యూ క్యాపిటల్ అనౌన్స్ చేయటంతో ఎట్ ఏ టైం రియల్టర్స్ అందరూ ఒకేసారి ఎట్ ఏ టైం అక్కడ ల్యాండ్స్ పర్చేజ్ చేయటం స్టార్ట్ చేశారు, వెంచర్స్ డెవలప్ చేయటం స్టార్ట్ చేశారు. సో ద ప్రైజెస్ హైప్డ్ అండి, అబ్నార్మల్గా పెరిగిపోవటం జరిగింది ఎట్ ఏ టైం. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు హైకోర్టు ఉన్న ప్లేస్ నేలపాడునే తీసుకుందాం. నేలపాడులో అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేయకముందు 25 lakhsకి ఏకర్ ఆఫ్ ల్యాండ్ దొరికేది. అంటే డిపెండ్స్ ఆన్ లొకేషన్, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. 25 lakhs అంటే 25 lakhsే ఉందా అని క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ ఉండదు. సర్టైన్ కైండ్ ఆఫ్ లొకేషన్లో 25 lakhsకి ల్యాండ్ ఉంది. సో క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత ఏమైంది, 25 lakhs మ్యాటర్ ఆఫ్ 2 monthsలో 50 lakhs అయింది. అక్కడ ఫస్ట్ బయర్. ఈ ఫస్ట్ బయర్ ఏం చేశాడు, అగ్రిమెంట్ మీదే సెకండ్ బయర్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇట్ బికమ్స్ అగైన్ 75 lakhs. 75 lakhs మళ్ళీ 1 crore అయింది. ఇది మ్యాటర్ ఆఫ్ మంత్స్లోనే జరిగింది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ యూజర్ స్టక్ అయిపోయాడు. ఆ ఫైనల్ బయర్, థర్డ్ బయరు, ఫోర్త్ బయరు హోల్డ్ అయిపోయాడు. తన మనీ అంతా అక్కడ స్టక్ అయిపోయింది. ఇలా జరిగింది అమరావతి రియల్ ఎస్టేట్. సో ఇక్కడ మంచి జరిగిందా, చెడు జరిగిందా, దాని ఇంపాక్ట్ ఏంటి అంటే, ఎస్ అండి, డెఫినెట్గా అమరావతి రియల్ ఎస్టేట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసింది. మీకు గుర్తుండుంటే 2015, 2016 టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటంటే అమరావతి రియల్ ఎస్టేట్ బూమ్ అప్ అవ్వటం, ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి డైవర్ట్ అవ్వటం, ఇన్వెస్ట్మెంట్స్ అంతా అటువైపు డైవర్ట్ అయినాయి. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా అప్పటి వరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎన్ఆర్ఐస్ అంతా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే అక్కడ గవర్నమెంట్ కూడా యూనిక్గా క్యాపిటల్ బాండ్స్ సెల్ చేయటం కూడా చేసింది. ఆ క్యాపిటల్ బాండ్స్లో కూడా కొంతమంది ఎన్ఆర్ఐస్ పెట్టుబడి పెట్టడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది. సో అమరావతి రియల్ ఎస్టేట్ లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. వై బికాజ్ అంటే హైదరాబాద్లో ఉన్న మేజర్ ఇన్వెస్టర్ షేర్ ఎవరిది అంటే ఏపీ నుంచి, దట్ టు ఫ్రమ్ కృష్ణా గోదావరి, ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్ లేకపోతే ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే మేజర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మన హైదరాబాద్లో. ఈవెన్ ఫార్మా రిలేటెడ్ పీపుల్, ఐటీ రిలేటెడ్ పీపుల్ కూడా అంతా ఆ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఎప్పుడైతే ఇక్కడ ఇన్వెస్టర్స్ అటువైపు డైవర్ట్ అవుతారో న్యాచురల్గానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో అవుతుంది. బట్ ఈ అమరావతి రియల్ ఎస్టేట్ అనేదండి అటు ఏపీకి మంచి చేయలేదు, ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా మంచి చేయలేదు. అది ఎలా అనేది డిస్కస్ చేద్దాం. మంచి అనే వర్డ్ యూజ్ చేయకూడదు. ఎనీవే ఇట్స్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇది అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ థింగ్ రియల్ ఎస్టేట్లో. సో మంచి చెడు అనేది తీసేద్దాం, ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. సో అలా అమరావతి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందండి. డెవలపర్స్ అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయటం, దాన్ని మళ్ళీ సిఆర్డీ అప్రూవల్స్ తీసుకుని వెంచర్ లాగా డెవలప్ చేసి మళ్ళీ ఎండ్ యూజర్కి సేల్ చేయటం. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఒక సెల్లర్ దగ్గరికి, అంటే ఒక రైతు దగ్గరికి ఒక పర్చేజర్ వెళ్తే ప్రైస్ ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా 5 పర్చేజర్స్ లేకపోతే 10 మంది ఒకేసారి వెళ్ళి నీ ల్యాండ్ నాకు సేల్ చేస్తావా, నీ పొలం అమ్ముతావా అని కన్నా అడిగితే ఆ రైతుకు కూడా మేబీ నేను తక్కువ ప్రైస్కి సెల్ చేస్తున్నానేమో, సో ఈ ప్రైస్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉందని అప్పటి వరకు 10 lakhs చెప్పిన రైతు 20 lakhs 30 lakhs చెప్తాడు. ఈ ప్రాసెస్లో ప్రైజెస్ పెరిగినాయి. అమరావతి ల్యాండ్ ప్రైజెస్ పెరిగినాయి. ఎలా పెరిగినాయి అంటే అబ్నార్మల్గా పెరిగినాయి. రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు కూడా ఎలా పెరగాలంటే ఆ ప్రదేశంలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరగాలి. అలా పెరగలేదు అమరావతిలో. అలాగే అక్కడికి మైగ్రేట్ అవుతున్న పాపులేషన్కి ప్యారలల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరగాలి. అలా పెరగలేదు. లేదంటే పాపులేషన్ డెన్సిటీ, అక్కడ పెరుగుతున్న పాపులేషన్ డెన్సిటీకి ప్యారలల్గా కోపప్ చేసుకుంటూ ల్యాండ్ ప్రైజెస్ పెరగాలి. అలా కూడా పెరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టైం టేకెన్ థింగ్. సో గవర్నమెంట్ అయితే ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్వైర్ చేసింది 33,000 acres, ఒక మంచి డిజైన్తో ముందుకొచ్చింది. అలాగే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 15,000 acres ఉంది. సో ఇమాజిన్ అండి, 50,000 acresలో న్యూ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయటం. ఇది ఓల్డ్లో ఎక్కడన్నా జరిగిందో లేదో నాకైతే తెలియదు. సో రియల్ ఎస్టేట్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ యాక్చువల్గా. బట్
ఏపీలో జనరల్గా ఉన్న కల్చర్ అండి ఇది, రియల్ ఎస్టేట్లో ఉన్న కల్చర్. మన హైదరాబాద్లో తక్కువ, తెలంగాణలో తక్కువ. ఏపీలో ఎలా ఉంటుందంటే వన్స్ ప్రైస్ బూమప్ అవటం స్టార్ట్ చేస్తే అది మ్యాటర్ ఆఫ్ డేస్లోనే పెంచేయటం అలవాటు. సో ఆ పాయింట్ ఆఫ్ స్టేజ్లో ఉంది ఏపీ రియల్ ఎస్టేట్ ఆ పీరియడ్లో. ఇప్పుడు మేబీ అలా జరగకపోవచ్చు. సో హైదరాబాద్లో కూడా వన్ పాయింట్ ఆఫ్ టైంలో అలాగే జరిగింది. మీకు మహేశ్వరం గుర్తుండుంటే ఈవెన్ నైట్ టైం కూడా కార్ లైట్స్లో ల్యాండ్స్ చూసి పర్చేజ్ చేసిన సందర్భాలు. మహేశ్వరంలో ఒక ఫ్లాట్ ఉంటాం, సోషల్ స్టేటస్. మహేశ్వరంలో అసలు ఫ్లాట్ పర్చేజ్ చేయకపోతే ఇంకా నథింగ్, మనం ఏదో లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయిపోతున్నాం అన్నట్లు పర్చేజ్ చేశారు. దాని రిజల్ట్ ఏంటండి, 10-15 ఇయర్స్ వరకు ఆ ల్యాండ్స్ అన్నీ హోల్డప్ అయిపోయినాయి. ఇప్పుడు రీసెంట్ టైంలో లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మళ్ళీ వాటిని రీసేల్ చేయగలుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది, స్లో ప్రాసెస్ అది. ల్యాండ్ ప్రైజెస్ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారల్గా పెరిగినంతకాలం ఇబ్బంది లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓవర్ రైడ్ చేసి, పాపులేషన్ని ఓవర్ రైడ్ చేసి, పాపులేషన్ డెన్సిటీని ఓవర్ రైడ్ చేసి, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ఓవర్ రైడ్ చేసి ఎప్పుడైతే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయో అది ఆ మార్కెట్ పడిపోతుంది. ద సేమ్ హ్యాపెండ్ విత్ అమరావతిలో కూడా ఇదే జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్ మీద ఇంపాక్ట్ తీసుకుంటే ఆ 2 ఇయర్స్ అయితే హైదరాబాద్ మీద క్లియర్ కట్ ఇంపాక్ట్ ఉంది. మార్కెట్ చాలా స్లో డౌన్ అయింది, అది అందరికీ తెలిసిందే. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అంతా అటువైపు డైవర్ట్ అవ్వటం, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవటం. ఇది వన్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అండి. ఇక్కడ బెనిఫిట్ అయింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఇనీషియల్ బయర్స్, ఎర్లీ బర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్లో అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ థర్డ్ బయర్, ఫోర్త్ బయర్ అయితే లాస్ అయ్యారు. ఇప్పటికి కూడా దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితులు, ఈవెన్ స్టిల్ టుడే. సో అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంది రైతులు. ఫస్ట్ డెవలపర్, ఇనీషియల్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకోగలిగారు. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అయితే నెగిటివ్గానే ఇంపాక్ట్ పడింది. ఇంకొక రకంగా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద. ప్రైస్ కరెక్షన్ జరిగింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయో, లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయో, రియల్ ఎస్టేట్లో ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది. ప్రైస్ కరెక్షన్ జరగటం ఎప్పుడు కూడా మంచిది. ఎల్లకాలం ప్రైజెస్ అలా బూమప్ అవుతూ ఉంటే వేర్ ఈజ్ ద లిమిట్? అసలు ఎఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ ఎఫోర్డబిలిటీని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీసుకొచ్చింది అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్. సో ఈ యాంగిల్లో తీసుకుంటే ఒక రకంగా నష్టం జరిగింది, ఒక రకంగా చూస్తే మంచి జరిగింది. 2016కి అక్కడ మార్కెట్ కొలాప్స్ అవ్వటం, రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అవ్వటం. ఈవెన్ ఏపీలో తీసుకుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు కొలాప్స్ అయిందంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అవ్వలేదు. ఆ గవర్నమెంట్, ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అమరావతి క్యాపిటల్గా ఉన్నప్పుడే అక్కడ మార్కెట్ కొలాప్స్ అయింది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో అమరావతి రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో, కొలాప్స్ అయిందో, అగైన్ ఇన్వెస్టర్స్ డైవర్టెడ్ టువర్డ్స్ హైదరాబాద్ అండి. సో మళ్ళీ 2017 నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. టిల్ కోవిడ్ వరకు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇట్స్ లైక్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్, చాలా స్పీడీ గ్రోత్ ఉంది. ఈ విధంగా అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ తీసుకుంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ప్లస్ ప్రైస్ కరెక్షన్కి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఓవరాల్గా తీసుకుంటే, అంటే ఇన్ డెప్త్ తీసుకుంటే మంచిగా జరిగిందని చెప్పాలి. దీనిలో ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఎప్పుడైతే అమరావతి రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిందో అక్కడ ఉన్న డెవలపర్స్ అంతా స్లోగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి డైవర్ట్ అవటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. మనం ఎప్పుడు ఎండ్ యూజర్నే చూస్తాం, అంటే డెవలపర్ దగ్గర నుంచి ల్యాండ్ పర్చేజ్ చేసే బయర్ని చూస్తాము. దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది, ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ పూల్ చేసే డెవలపర్ని కూడా చూసుకోవాలి. అంటే రియల్ ఎస్టేట్ బాగుందా, బాగాలేదా, లేదంటే పాజిటివా, నెగిటివా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే బల్క్ పర్చేజర్స్ ఎవరండి? డెవలపర్స్, ల్యాండ్ పూలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సంగారెడ్డి లాంటి ప్లేసెస్లో, లేదంటే ముంబై హైవేలో
సదాశివపేట కావచ్చు, కంకోల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు. ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ స్పీడీ గ్రోత్ ఎప్పుడొచ్చింది? 2017 తర్వాతే కదా. దీనికి రీజన్ ఏంటి? అమరావతి డెవలపర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయటం స్టార్ట్ చేశారు. అగైన్ ద సేమ్ రూల్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఒక రైతు దగ్గరికి ఒక బయర్ వెళ్తారో ప్రైస్ ఒకలాగా ఉంటుంది. లేదు 10 మంది ఒకేసారి వెళ్తే, 10 మంది డెవలపర్స్ ఒకేసారి వెళ్తే జనరల్గా ల్యాండ్ ప్రైజెస్ పెంచుతాడు రైతు కూడా. ఆ ప్రైస్లోనే ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. సో డెవలపర్ ల్యాండ్ ఎక్కువ ప్రైస్కి ల్యాండ్ పూల్ చేసినప్పుడు ఎండ్ యూజర్ క్లయింట్కి ఎక్కువ ప్రైస్కి సెల్ చేయాల్సి వస్తుంది. దట్స్ హౌ ద ప్రైజెస్ హ్యావ్ గోన్ అప్. 2017 తర్వాత హైదరాబాద్ ప్రైజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారల్గా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓవర్ రైట్ చేస్తూ పెరిగినాయి అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా చూస్తే మళ్ళీ అమరావతి రియల్ ఎస్టేట్ ఇక్కడ మంచి చేసింది. దీనిలో అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారంటే ముఖ్యంగా రైతులు తీసుకున్నారు. సో తెలంగాణ రైతులకి బెనిఫిట్ అవ్వటం అంటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచిదే. ఎందుకంటే రైతుకి ఒక 5 కోట్లు వస్తే తను ఆ మనీ అయితే ఇంట్లో పెట్టుకోడు కదండి, ఇంకొక దానిలో కూడా ఇన్వెస్ట్ చేయడు. రైతు ఎప్పుడు కూడా మళ్ళీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డిలో రైతుకి ఒక 5 crores వస్తే తను కొంచెం ముందుకెళ్ళి సదాశివపేట్ లేదంటే కంకోల్ లేదంటే జహీరాబాద్లో ఇక్కడ 2 acres సెల్ చేస్తే అక్కడ 5 acres 10 acres పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. కానీ ఎక్కడ స్లో డౌన్ అయిందంటే రిటైల్ అంటే ఫ్లాట్ బిజినెస్ స్లో డౌన్ అయింది. ఎండ్ యూజర్ అంటే 200 square yards 500 square yards పర్చేజ్ చేసే బిజినెస్, ఆ బిజినెస్ స్లో డౌన్ అయింది. కానీ ల్యాండ్ సేల్స్ చాలా ఎక్కువగా జరిగింది. సో ఇన్డెప్త్ మాట్లాడుకుంటే, క్లియర్గా మాట్లాడుకుంటే అమరావతి రియల్ ఎస్టేట్ లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ని ఎలా ఇంపాక్ట్ చేసింది అంటే పాజిటివ్గా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు ప్రైస్ కరెక్షన్ విషయంలో. ఇంకొక రకంగా మాట్లాడుకుంటే నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే 2016 తర్వాత ప్రైజెస్ హైప్ అవటానికి కారణమైంది. సో ఈరోజు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈవెన్ గవర్నమెంట్ మనకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్లోనే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ప్రైజెస్ పెరగాల్సిన దానికన్నా ఎక్కువ పెరగటం, దట్టు జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ని ఓవర్ రైడ్ చేస్తూ ప్రైజెస్ పెరగటం, పాపులేషన్ డెన్సిటీని ఓవర్ రైడ్ చేస్తూ ప్రైజెస్ పెరగటం. వీటికి ప్యారల్గా పెరగాలి ప్రైజెస్ ఎప్పుడు. అలాగే ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ స్కోప్ని మించి ప్రైజెస్ పెరగటం. టోటల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న డిమాండ్కి మించి సప్లై పెరిగిపోయింది. సో న్యాచురల్గా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. సో దీనికి రీజన్ కూడా అమరావతి రియల్ ఎస్టేటే. సో ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. మంచి చేసిందా చెడు చేసిందా అంటే మంచి జరిగింది, చెడు జరిగింది. ఫైనల్గా మార్కెట్ కొలాప్స్ అవటానికి కూడా ఇది కారణమైంది. ఎలా అంటే అక్కడి నుంచి డెవలపర్స్ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేయటం, దట్టు హై రేట్స్లో ల్యాండ్ పూల్ చేయటం. హై రేట్స్లో ల్యాండ్ పూల్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి మళ్ళీ హయ్యర్ ప్రైస్లో సేల్ చేయాలి. సో హయ్యర్ ప్రైస్లో పర్చేజ్ చేయడానికి క్లయింట్స్ అయితే ముందుకు రావట్లేదు. సో దే ఆర్ చెకింగ్ విత్ మెనీ వెంచర్స్ అండ్ సో వెయిట్ అండ్ సీ పాలసీకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో మార్కెట్ హ్యాస్ కొలాప్స్డ్. ఇప్పుడు స్లీప్ మోడ్లో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో దట్స్ ద ఇంపాక్ట్ అండి, అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద యాజ్ ఆఫ్ నౌ అయితే అలా ఉంది. మంచిగా జరిగింది, చెడుగా జరిగింది. అలాగే ఇప్పుడున్న కండిషన్స్కి ఒక కారణమైంది అంటే పూర్తిగా స్లో డౌన్ అవటానికి కారణమైంది. అంటే అది ఒక్కటే రీజన్ అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ మెనీ రీజన్స్ అండి. మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని ఇంపాక్ట్ గురించి నేను చెప్పాను. సో ఇక్కడ వరకు ఎలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ జూన్ 4 తర్వాత అనుకుంటా రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్ అని. లేదు గవర్నమెంట్ చేంజ్ అయితే అగైన్ అమరావతి విల్ బి ద క్యాపిటల్.
అప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాము. ఇన్ కేస్ అమరావతి మళ్ళీ క్యాపిటల్ అయితే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి చూస్తే ఎట్ ఏ టైం అగ్రెసివ్ బయింగ్ అయితే జరగకపోవచ్చు. అంటే ఆల్రెడీ అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది, ఇది అర్థం చేసుకోండి. ఆల్రెడీ అన్సోల్డ్ ఇన్వెంటరీ అమరావతి అంటే నాట్ ఓన్లీ అమరావతి అండి, ఎన్టీఆర్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్, క్యాపిటల్ రీజియన్ విజయవాడ అండ్ గుంటూరు సిటీస్ కూడా. విజయవాడ అండ్ గుంటూరుకి మిడిల్లో అమరావతి ఉంటుంది, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి గుంటూరు డిస్ట్రిక్ట్కి మిడిల్లో అమరావతి ఉంటుంది. అమరావతి అనేది సీట్ క్యాపిటల్ ప్లస్ ఈ 2 డిస్ట్రిక్ట్స్ కలిపి క్యాపిటల్ రీజియన్ అవుతుంది. సో ఈ టోటల్ రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రాంతాల్లో చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. అది ప్లాటింగ్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈవెన్ అపర్ణ, జైబేరి లాంటి బ్రాండెడ్ బిల్డర్స్ కట్టిన ఫ్లాట్స్లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఈ రోజుకి కూడా చాలా ఉంది. సో అమరావతి క్యాపిటల్ అయ్యి అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగైన్ దే హ్యావ్ టు రెస్టోర్. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరిగింది, కానీ అది కొంత డ్యామేజ్ అవటం జరిగింది, దాన్ని రిస్టోర్ చేయాలి ఫస్ట్ థింగ్. అలాగే మళ్ళీ న్యూ ప్లాన్స్, న్యూ థింగ్స్, వీ డోంట్ నో వాట్ గవర్నమెంట్ డెసిషన్స్ విల్ బి. దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది. 5 years 10 years బ్యాక్ లాగా ఒకేసారి అంటే చాలా స్పీడీ గ్రోత్ అయితే ఉండదు. అగ్రిమెంట్ మీదే ట్రాన్సాక్షన్స్ చేయటం, ఒక ల్యాండ్నే 3-4కి ట్రాన్సాక్షన్స్ చేసి 5th person 6th person ఎండ్ బయర్ అవటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ దేర్ ల్యాండ్ ఈ రోజు కూడా. సో అన్సోల్డ్ ఇన్వెంటరీని సేల్ చేయడానికి ముందు ప్రయత్నం చేస్తారు. సో స్లో అండ్ స్టడీ గ్రోత్ మనం అనుకున్నట్లు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ప్యారలల్గా, అక్కడ హెల్త్ ఫెసిలిటీస్కో, స్పోర్ట్స్ ఫెసిలిటీస్కో, వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ బిల్డింగ్స్, దానికి ప్యారలల్గా రియల్ ఎస్టేట్ నడుస్తుంది. అలా నడిచినప్పుడు ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఉంటుందా అంటే అగైన్ ఉంటుంది, బట్ లాస్ట్ టైం ఉన్నంత ఉండదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని స్లో డౌన్ చేసే లెవెల్లో అయితే ఉండదు. కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అంటే లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే తగ్గుతాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ అట్లీస్ట్ ఒక ప్లాట్ అయితే అక్కడ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటాడు. అమరావతి అనేది క్యాపిటల్ అవుతుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో అక్కడ కొంత ఇన్వెస్ట్ చేద్దాము, తను 1 crore ఇన్వెస్ట్ చేయాలంటే మేబీ 50 lakhs అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, 50 lakhs హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఆలోచనకైతే డెఫినెట్గా వస్తాడు. ఆ కేసు తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కొంత ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ ఈ 10 yearsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ టాప్ 9 రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో ఒకటి. ఇండియాలో ఉన్న టాప్ 9 రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్ కూడా ఒకటి. ఈవెన్ ఇప్పుడు ఏపీ రియల్ ఎస్టేట్ దీన్ని ఇంపాక్ట్ చేసినా కూడా అది అంత విజబుల్గా ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ఇంపాక్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, బట్ 2015-16లో ఇంపాక్ట్ అయిన స్థాయిలో అయితే ఇప్పుడు ఉండదు. ప్లస్ అంత అగ్రెసివ్ రియల్ ఎస్టేట్ అమరావతిలో కూడా జరగదు. వాళ్ళు కూడా వాస్తవాల్లోకి వచ్చి ఉంటారనే అనుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్, బేస్డ్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అమరావతి రియల్ ఎస్టేట్ పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది, నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది, మంచి చేసింది, చెడు చేసింది, అన్నిటికీ మించి ప్రైస్ కరెక్షన్కి దారి తీసింది. ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళటానికి కూడా కారణమైంది. అది ఎలాగో నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అండి, రియల్ ఎస్టేట్ అనేది చాలా అన్ఈవెన్ ఫీల్డ్, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. బయట నుంచి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా చెప్పలేము, అలా చెప్పినా కూడా నమ్మొద్దు. బట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే లాస్ట్ 10 years ఏం జరిగింది అనేది అనలైజ్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో అంటే ప్రజెంట్ ఏం జరగవచ్చు అనేది అనలైజ్ చేసాం. అంటే పాస్ట్ జరిగిన విషయాలను తీసుకొని ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి
ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ని, ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని మ్యాగ్నిఫై చేస్తున్నాము, ఎక్స్ట్రా పొలైట్ చేస్తున్నాము. అంటే వాస్తవాలకు దగ్గరగా ఉండే ప్రయత్నమే కానీ ఇదే జరుగుతుందని నేనైతే చెప్పలేను. నేను కాదు, ఎవరూ చెప్పలేరు. బికాజ్ దానికి రీజన్ చెప్పాను. రియల్ ఎస్టేట్ అనేది లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, లేకపోతే న్యూగా బూమప్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటి, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది అనేది అయితే ఎవరూ చెప్పలేరు. వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఉండే ప్రయత్నమే నేను చేశాను, బేస్డ్ ఆన్ పారామీటర్స్ అండ్ బేస్డ్ ఆన్ పాస్ట్, ఇంతకుముందు ఏం జరిగిందనే దాన్ని చేసుకుని. ఇప్పుడు మేబీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ అవడానికి, అంటే స్లీప్ మోడ్లో ఉంది, వేకప్ మోడ్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ అవడానికి మేబీ 6 months 1 year అయితే ఖచ్చితంగా పడుతుంది. అక్కడ అమరావతి రియల్ ఎస్టేట్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవడానికి 1 year అయితే పడుతుంది. ఎందుకంటే న్యూ గవర్నమెంట్, న్యూ పాలసీస్, న్యూ ప్లాన్స్, ఈ థియరీ వర్కే టైం సరిపోతుంది. ఆఫ్టర్ 1 year ఏ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఆఫ్టర్ 1 year అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ కొంచెం అగ్రెసివ్గా జరగాలి అంటే ఇట్ టేక్స్ 1 year టైం. ఇప్పుడైతే అద్భుతాలు ఏమీ జరగట్లేదు. ఇన్ కేస్ అద్భుతాలు అంటూ జరిగితే 1 yearకి అది కొలాప్స్ అవటం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇంకొక థింగ్ కూడా చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో 4-5 months నుంచి కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే ఆల్రెడీ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని మనం భూమి వస్తుంది అని ఒక కామన్ ఇన్వెస్టర్ ఆలోచిస్తే అగైన్ హీ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే బ్యాకప్ ఉన్న ఇన్వెస్టర్స్ అండి, వాళ్ళు రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి పాజిటివ్ సైడ్ ఉన్నా పర్వాలేదు, నెగిటివ్ సైడ్ ఉన్నా పర్వాలేదు, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరు ముందుకు వెళ్ళొద్దని చెప్పడమే నా ఉద్దేశం. సో దట్స్ అబౌట్ అమరావతి అండి, అమరావతి రియల్ ఎస్టేట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎనీవే, థ్యాంక్ యూ. ఇంకొక థింగ్ అండి, ఇప్పుడు అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి, అక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ప్రజెంట్ ట్రెండ్స్ గురించి కామెంట్స్లో మీరు తెలియజేయగలిగితే అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతుంది. సో ట్రై టు డూ దట్ అండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ 3TV సైడ్. అండ్ ఎనీవే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.